కట్టెడు కష్టమే తీరినట్టు స్వర్గమే సొంతమైందిరో రెచ్చిపోదాం బ్రదర్ పాయలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ హర్ లైఫ్ మళ్ళీ బ్యాచులర్ రెచ్చిపోదాం బ్రదర్ పాయలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ హర్ లైఫ్ మళ్ళీ బ్యాచులర్ నిలువెత్తు అందాలతో మా పండగ చేసుకొని నిండిపోయిందండి. మీకోసం ఒక అద్భుతమైన ఇంట్రో రాసుకొచ్చా, వినడానికి రెడీయా? తళుక్కుమనే అందం ఎక్కడుందో తెలుసా? తళుక్కుమనే మెరుపులు ఎక్కడున్నాయో తెలుసా? తళుక్కుమనే తారలు ఎక్కడున్నాయో తెలుసా? అటు ఇటు ఎటు వెళ్లకుండా డైరెక్ట్ గా తణుకొచ్చేస్తే అన్ని ఇక్కడే తళుక్కుమంటాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రోగ్రామ్ ని మొదలు పెట్టేద్దాం. ముందుగా పండగ చేసుకో ఆడేద్దాం. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళెవరో చూసేద్దాం. ప్లీజ్ వెల్కమ్. కల్లుకి వస్తుంటావే ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చెన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చెన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చెన్ని గారు. హలో, హాయ్. మీ పేరు? హరిప్రియ. ఏం చేస్తూ ఉంటారు హరిప్రియ గారు? హౌస్ వైఫ్. చెప్పండి మీ పేరు? ఉమా మహేశ్వరి. ఉమా మహేశ్వరి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. నైస్. హలో, హాయ్. మీ పేరేమిటి? స్రవంతి. శ్రావ్స్. ఏం చేస్తూ ఉంటావు శ్రావ్స్? ఫ్యాషన్ డిజైన్. ఫ్యాషన్ డిజైనింగ్. సూపర్. హాయ్. హాయ్. మీ పేరండి? ఝాన్సీ రాణి. ఝాన్సీ రాణి గారు, మీరు ఎక్కడన్నా ఏ యాంగిల్లో ఉన్న ఝాన్సీ రాణి గారిలో ఉన్నారా? చూపిస్తాను. చూపిస్తారు. ఏయ్ సరే చూద్దాం వీళ్ళ ఎనర్జీ ఏంటో. మరి మీ గేమ్ ఏమిటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ గేమ్ ఏంటంటే, మీరొక టీవీలు, నేనేమో ఒక రిమోట్ పట్టుకున్న టీవీ చూస్తున్న ఒక టైం పాస్ గర్ల్ అనుకోండి. నేనేం చేశానంటే ఇంట్లో కూర్చుని అలా రిమోట్ తిప్పుతూ ఉన్నాను. మీరు టీవీలో ఒక ఛానల్ లాగా నటించాలి. సడన్ గా నేను వంటల కార్యక్రమం అంటాను, ఎక్సర్సైజ్ అంటాను, కామెడీ ఛానల్ అంటాను, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అంటాను, యోగా అంటాను, 100 ఒక ఏడుపు సీన్ వస్తుంది. ఇలా ఇంకా మనం టీవీలో తిప్పుతూ ఉంటే ఒక ఛానల్లో ఒకటి వస్తూ ఉంటుంది కదా, అలా ఏ ఛానల్ తిప్పితే దానికి తగినట్టు మారిపోయి మీరు నటించాలి. ఇద్దరిలో ఎవరు బాగా చేశారనేది మాత్రం మా జనాలే చెబుతారు. ఓకే, ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్లి డబ్బులు గెలుచుకుంటారు. ముందుగా టీమ్ ఏ తో మొదలు పెడదాం. టీమ్ బి, మీరు జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేయడానికి. రిమోట్ తో నేను రెడీ, మీరు రెడీయా? రెడీ. ముందుగా ఈ టీవీ చూద్దాం, తర్వాత మీ టీవీకి వస్తాను. స్టార్ట్. ఒక మంచి వంటల ప్రోగ్రామ్ చూద్దాం రా. ఇవాళ మనం స్టార్టింగ్ లోనే ఏం చేయాలంటే వంట, ఒక వెరైటీ వంట తయారు చేయాలని చూపిస్తున్నాను. వేడి నీళ్ళు తయారు చేయడం ఎలా, వేడి నీళ్ళు ఎలా పొయ్యి మీద పెట్టి తయారు చేయాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొచ్చి గిన్నె పెట్టాలి. అప్పుడు ఫ్రిడ్జ్ లో నుంచి వాటర్ తీసుకొచ్చి వాటర్ పొయ్యి మీద పెట్టి ఎట్లా వేడి చేయాలి స్లోగా ముందు స్టవ్ ఆన్ చేయాలి. ఏ చి తిప్పండి రా ఈ ఛానల్. వేడి నీళ్ళు వేడి చేయడం ఏంటి? కామెడీ సీన్ చూస్తే మస్తు కిక్ వస్తుంది అబ్బా. హాయ్. ఏంటి ఇప్పుడు వచ్చా? ఇప్పుడే వచ్చింది జస్ట్. హరితేజ. టీవీలో ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళు ఎందుకు కనబడుతున్నారు? తిప్పి ఛానల్ నేషనల్ జియోగ్రఫిక్. ఛానల్ చేంజ్. అయ్యయ్యో డెత్ సీను, అందరూ ఏడుస్తున్నారు. ఏడ్చి ఏడ్చి విసుగొచ్చింది. ఛానల్ చేంజ్. కాసేపు మెడిటేట్ చేద్దాం. మెడిటేట్ చేయమంటే తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామిని చూపిస్తారు ఏంటి ఇల్లు. ఇప్పుడు WWF ఫైటింగ్. పాడి పంటలు పందుల పెంపకం కార్యక్రమం.
ఇవాళ ఈ పందులన్నీ మనకి గుంపులు గుంపులుగా వచ్చాయి కదా, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఒక చోట పెట్టి ఆ పందుల్ని ఇంకా అభివృద్ధి చెంది దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇంకా పెద్దగా మనం అంతా సమాజానికి దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. పందులు ఎలా పెంచాలి, ఎలా ఆరోగ్యంగా ఉంటాయి, ఎలా పిల్లలు అంతా కూడా పందులు ఎలా పెంచాలనేది సమాజానికే నేర్పిస్తున్న బ్రహ్మాండమైన మహిళలు. ఇంకా చాలి, టీవీ కట్టేయండి, టైమ్ అప్. టీమ్ ఏ పర్ఫార్మెన్స్ ఎంతమందికి నచ్చిందో చేతులు ఎత్తండి. టీమ్ బిది కూడా చూసిన తర్వాత నేను డిసైడ్ చేస్తాను. ఓకే, టీమ్ బి రెడీ? ఓకే, టీవీ ఆన్. మంచి ఆయుర్వేదిక్ కార్యక్రమంలో వేరు ముక్కలు అమ్ముకుంటున్నారు. వేరు ముక్కలే అమ్మా, ఈ వేరు తినండి అమ్మా, మోషన్స్ బాగా అవుతాయమ్మా. ఈ వేరు ముక్క తినండి, ఎంత బాగుంటారో, ఎంత అందంగా మెరిసిపోతారో. ఈ వేరు ముక్క తినండి, మన మొగుల్ని ఏం అడిగినా మా క్లయింట్ అమ్మ వేరు ముక్కలు వాడి 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 ఈ మాత్రం కొంచెం ఒళ్ళొచ్చిందమ్మా. ఛానల్ చేంజ్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ వస్తుంది. చెప్పవే, ఏం చేస్తున్నావు? ఈరోజు కాలేజ్కి రమ్మన్నాను కదా, 9 కల్లా కాలేజ్. గబ్బర్ సింగ్ లా పవర్ స్టార్ డాన్స్ అంటే కాలేజ్ అంటారేంట్రా బాబు? ఓకే, తిప్పే మంచి హారర్ సినిమా, దయ్యాలంటే నాకు ఇష్టం. వామ్మో, దీనికన్నా నేరాలు ఘోరాలు బెటర్. ఇవాళ శాంత ఏం చేసిందంటే వాళ్ళ మొగుడు వంట చేసి పెట్టిందంట. ఏం చేసిందో తెలుసా? ములగాకు వెయ్యమంటే చెట్టు వేర్లు తీసుకొచ్చి అందులో పెట్టిందంట. ఏమైందో తెలుసా? ఆయన వాళ్ళింటికి వెళ్ళబోయి పక్కింటికి వెళ్ళాడంట. ఇవాళ శాంత భర్త బయటికి వెళ్ళగానే షాపింగ్ వెళ్దామని బయలుదేరింది. కానీ డబ్బులు పర్స్ ఇంట్లోనే మర్చిపోవడం వల్ల వెనక్కి కామ్గా నడుచుకొచ్చేసింది. ఇప్పుడు ఒక మంచి కార్టూన్ టామ్ అండ్ జెర్రీ ఛానల్ చూద్దాంరా. అక్క చెల్లెళ్ళు ఇద్దరు సెంటిమెంట్ తో ఒకళ్ళనొకళ్ళు వదులుకోలేక ఏడుస్తున్నారు. వెళ్ళిపోతున్నావు అక్క, మళ్ళీ కలుద్దాం అక్క, మళ్ళీ వచ్చేద్దాం. మన అక్క చెల్లెళ్ళకి ఒక్కడే మొగుడు అని అర్థమై కొట్టుకుంటున్నారు. ఛానల్ కట్. ఇది వెరీ స్మాల్ సైజ్ స్క్రీన్ ఉన్న టీవీ అనుకున్నాను కానీ ఇది స్క్రీన్ ని చింపే టీవీ రా బాబు. వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఓట్లు యునానిమస్. మీ ఇద్దరు అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. నేను టీమ్ బిని తీసుకుని వెళ్ళిపోతున్నాను లక్కీ జోన్ లో. ఇంత కష్టపడి ఇన్ని క్యారెక్టర్లు పోషించిన తర్వాత మీకు మళ్ళీ లక్కీ జోన్ లో ఇంకేదో గేమ్ పెట్టి డబ్బులు ఇవ్వడానికి నా మనసు ఒప్పుకోవట్లేదండి. అందుకే సింపుల్ గా డబ్బులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మరి లెవెల్ 1 గెలిచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ని మాకు చూపించి మాకు ఎంతో ఎంటర్టైన్మెంట్ పంచిన వీళ్ళిద్దరికి నేను ఇస్తున్నాను లక్కీ జోన్ లో 1 కాదు 2 కాదు 3 కాదు 4000. ఇప్పుడు మనం ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ లో నాకు 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురిని ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే సింపుల్, ఒక పాట ప్లే అవుతుంది, మీ నుంచిన చోటే మీ హావభావాలతో నన్ను మెప్పించాలి. ఎవరైతే బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో వాళ్ళల్లో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, మ్యూజిక్. రంగమ్మ రంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ.
ఉంటాడమ్మ పట్టించుకోడు రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే. ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. గేమ్ ఏంటంటే మ్యూజికల్ చైర్స్ బట్ బ్లైండ్ ఫోల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక పాట ప్లే అవుతుంది అనమాట, మీరు డాన్స్ చేస్తూ ఉంటారు. పాట ఆగిన వెంటనే నేను ఇక్కడ 3 కుర్చీలు పెట్టుంటాను, మీకు తెలియకుండా మీరు వాటిని వెతుక్కుంటూ వెళ్ళి కూర్చోవాలి. ఎవరైతే కూర్చోలేకపోతారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. చివరి దాకా మిగిలిన వాళ్ళు విన్నర్స్ అన్నమాట. ముందు ఎలిమినేట్ అయిన వాళ్ళకి 700, తర్వాత 800, 900, గెలిచిన వాళ్ళకి 1000. చక్క పరిగెట్టుకుంటూ వెళ్ళి కుర్చీల్ని వెతికి కూర్చోవాలి. 1 2 3 మ్యూజిక్. కత్తికి మీసం పెడితే ఆకులాగే ఉంటాది ఊళ్ళ బొత్తికి ఓణి చుడితే నీకు మళ్ళీ ఉంటాది నువ్వు నేను జోడి కడితే సీమకే సెగ పుడతాది ఆల్రెడీ అంటానే నా తాకిడి మోసుగా మోతగా చూసిందే కోడి చెట్టుగుండి పట్టనేలా చేసే హడావిడి ఎట్టవాళ్ళు సుబ్బులతోన కిలకమాకే సంటు పుట్టి 700 rupees. కంగ్రాచులేషన్స్. మ్యూజిక్. కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా గాజుల ఘల్లు ఏమంటున్నాదో గుప్పు గరగిన గుండెల చల్లు ఏమంటున్నాదో కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా నక్కినాడు సింధూరుడు నవ్వలేని చూపుల్లోన ఏదో గుట్టుంది చూడలేని నవ్వుల్లోన ఏదో దాదా కొంచెం ముందుకెళ్తే అస్సాం ట్రైనేరా. దీపిక, జీవితంలో కష్టాలనే వస్తూ పోతూ ఉంటాయి, ఆ మాత్రం నువ్వు ఇలా ఏడకూడదు, సరేనా? బీ స్పోర్టివ్ నాన్న. బంగారు తండ్రి రైటు. ఏడు పాపేవా? ఓదార్చాను కదా చిట్టు తల్లి. రా రైట్. వద్దురా నాన్న. థ్యాంక్ యూ. ఎంతో అడగవా? ఎంత ఇస్తాను తీసుకుంటావా? నువ్వు ఎంత ఇచ్చినా ఓకే. 800 అమ్మ చిట్టు తల్లి. రా. ఓకే వద్దు. మ్యూజిక్. దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గడ్డి మంచి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టయిరో పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టయిరో పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గడ్డి మంచికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టయిరో పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టయిరో. నాగమణి పెద్దమ్మా చెప్పండి. గేమ్ అయిపోయిందని ఆపుతుంటే ఆగవే. భలే ఆడారు, ఎక్సలెంట్. మీరు గెలుచుకున్నారు 900 రూపాయలు. కంగ్రాచులేషన్. మాలతి లత లేవండి.
పెద్దమ్మా చెవట్లెక్కించేవు కూతురా. జీవితంలో అప్పుడప్పుడు నాకు కష్టపడాలి కదా నేను పెద్దమ్మ. ఎప్పుడు ఇంత ఆయాసపడలేదు. పెద్దమ్మా నువ్వు ఆయాసపడుతున్నావంటే నువ్వు వ్యాయామం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నేను వ్యాయామం చేస్తున్నాను కాబట్టి నీతో ఆడా, లేకపోతే నేను ఆడలేను. సూపర్. కవిత ఒకటి చెప్తా. కవిత ఓకే, కానీ నాకు నీ డాన్స్ కావాలి. ఈ ఆయాసంలో డాన్స్ అడుగుతున్నావేంటి? సరేలే కవితే చెప్పు. సంక్రాంతి సంబరాలు, సంతోషాల సాగరాలు, తణుకు వారి పండగ చేసుకో ప్రోగ్రాం, కేక పుట్టించే కేరింతలు కొట్టే హరితేజ యాంకరింగ్ తో మనందరికీ సరదాలు సందళ్ళు, అవధుల్లేని ఆనందాలు. అంతేకాదు మనందరి కళ్ళల్లో సంతోషం కోసం, మనందరికీ బహుమతులు ఇవ్వడం కోసం, మనందరికీ ఆనందాన్ని అందించిన హరితేజకి మా పెద్దమ్మ చేసిన ఎంటర్టైన్మెంట్ ఒక్కసారి ఓ వేసుకోండి. 1000 రూపాయలు. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి 4 కావాలి నాకు. ఒక పాట ప్లే చేస్తాం. ఆ పాటకి తగినట్టు ఎవరు బాగా డాన్స్ చేస్తారో వాళ్ళలో నుండి 4 సెలెక్ట్ చేసుకుంటారు. సింపుల్, ఈజీ. మీరు ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారని పరీక్షించడం కోసం. ఓకే, మ్యూజిక్. దాండియా ఆటలు ఆడ, సరదా పాటలు పాడ, గుజరాత్ పడుచులు ఆడ, ప్రియుడే చెలికై చూడ. రైట్, మీ పేరు? హనీషా. హనీషా గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. నైస్. హలో. హాయ్, మీ పేరు? శ్రావణి. శ్రావణి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హలో అండి. నా పేరు రత్నం అండి. ఏం చేస్తూ ఉంటారు రత్నం గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. వెరీ నైస్. హలో అండి. లలిత. లలిత గారు ఏం చేస్తుంటారు? బిజినెస్. బిజినెస్. ఓకే, ఈ 4తో మాట్లాడేశాం కదా. ఇప్పుడు వీళ్ళకి ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ కి కొన్ని ప్రాపర్టీస్ కావాలి. అవేంటో చూసేద్దాం. వెరీ సింపుల్ అండి. మీది టీమ్ ఏ, మీది టీమ్ బి. ముందు టీమ్ ఏలో ఒకరు ఆడడం మొదలు పెడతారు. మీరు అనుకోండి, మీరు ముందు ఒక ప్రదక్షిణ చేసి మళ్ళీ రెండో ప్రదక్షిణలో ఇలా లోపలికి వచ్చి ఒక క్లిప్ తీసుకుని వెళ్ళి అక్కడ క్లిప్ చేయాలి. ఆ పళ్ళ గుత్తి ఉన్న క్లిప్ ని తీసుకెళ్ళి అక్కడ క్లిప్ చేసి మళ్ళీ అటు నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి హైఫై ఇస్తారు. వాళ్ళు మళ్ళీ మొదలెట్టి ఒక ఫుల్ ప్రదక్షిణ, ఒక హాఫ్ ప్రదక్షిణ వచ్చి ఇలా వేసి అలా క్లిప్ చేసి ఇక్కడికి వస్తారు. మీకు హైఫై ఇస్తారు. సేమ్ మీరు కూడా 2 నిమిషాల టైంలో 2 టీములలో ఎవరైతే ఎక్కువ ఈ క్లిప్స్ ని అటు సైడ్ క్లిప్ చేస్తారో వాళ్ళకి డబ్బులు. రెడీ? ముందుగా టీమ్ ఏ ఆడేస్తారు. ఆల్ ద వెరీ బెస్ట్. మ్యూజిక్. Resgurrão, 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 resgurrão. Time up. మీకు 1 minute టైం ఇచ్చాం. 1 minute లో మీరు 3 పెట్టారు. మీరు 4 పెడితేనే గెలవగలుగుతారు. రెడీ? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, ఎగరికటోడో, కారికేస్తోడో, ఆస్కులన్నీ లాగేయడో, నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు 1,000 మందికొక్కడో, గొడ చటుషాడో, మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెచ్చడో. ఏ విక్రమార్క సోదరా, వీరపట్టు పట్టరా,
స్కోర్ బోర్డు దాటరా ఏ రిస్కో గిస్కో ఉస్కో పకడో టైమ్ అప్. టీమ్ ఏ అండ్ టీమ్ బి ఇద్దరు చాలా బాగా ట్రై చేశారు. టీమ్ ఏలో మీరు పరిగెడుతుంటే భయం వేసింది ఎక్కడ పడతారో అని, జప్పు 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 అని పరిగెట్టారు. మీరు కూడా చాలా బాగా పరిగెట్టారు. ఇక్కడ మీరు కొంచెం స్లో అవ్వడం వల్ల ఇక్కడ దాకా వచ్చిన ఆవిడ ఒక్క 2 సెకండ్లలో టై అవ్వాల్సింది ఇలా బ్రేక్ అయింది. ఇద్దరికి సమానంగా 1 మినిట్ ఇచ్చాం. బట్ ఇట్స్ ఓకే, బాగా ట్రై చేశారు, బాగా ట్రై చేశారు. మరి టీమ్ ఏ ఇప్పుడు లీడ్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. మీరు లెవెల్ 2 గెలిచేశారు. నా మాట విని మీరు ఇక్కడ ఉండకండి, ఏ ఒలింపిక్స్ కో వెళ్ళిపోండి చెప్తాను. అద్భుతం అండి, వన్స్ అగైన్ సూపర్. మరి ఇంత కష్టపడి ఆడి గెలిచిన మీకు పండగ చేసుకోనుండి మేము ఇస్తున్న అమౌంట్ 3200 రూపాయలు. తణుకు ఎలా ఎంజాయ్ చేశారు? సూపర్ గా ఎంజాయ్ చేశారు మా లేడీస్. మీరు కూడా ఎంజాయ్ చేసే ఉంటారుగా. రేపు సాయంత్రం 6 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాబా.